ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పటి వరకు ముంబైలో, చెన్నైలో, కేరళలో, కర్ణాటకలో ప్రమోట్ చేశాము. బట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్టుంది. ద ఫీల్ దట్ ఐ గెట్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ ముఖ్యంగా ఇది ఒక మలయాళం సినిమా ఉన్న ఒక మంచి సినిమా. అండ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు తెలుగు ప్రేక్షకులు. మీరు ఇప్పటి వరకు మేము తెలుగులో రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ దానికి చాలా ప్రేమించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ డ్రీమ్ని స్టార్ట్ చేసిన రైటర్ సుజిత్ గారికి థ్యాంక్స్ సుజిత్ ఎటన్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆయన ఇంత మంచిగా రాశారు. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథని ఆయన రాసిన ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు పర్సనల్ కనెక్ట్ ఏంటంటే, మేము మా ఇంట్లో అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్తో వింటాం కదా. నాకు ఈ స్టోరీ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐ థింక్ మీకు కూడా ఆ ఫీలే ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఈ జర్నీకి యాడ్ అయిన సెకండ్ పర్సన్ జితిన్ గారు. అయింది ఇది మొదటి సినిమా, కానీ మీరు ట్రైలర్ చూస్తే మొదటి సినిమాలో లేదు. ఎందుకంటే ఆయన అంత బాగా చేశారు. సినిమా కూడా చూస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన ఫస్ట్ సినిమాలో ఉండలేదు. ఈ సినిమా కోసం ఆయన 2017 నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప్పెన కూడా 2020లో రెడీ అయిపోయింది. బట్ లాక్డౌన్లో వెయిట్ చేసాం మేము రిలీజ్ చేయడానికి. అప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడు లాక్డౌన్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని. బట్ ఆయన్ని అడిగితే లాక్డౌన్లో నీకు కొంచెం బాధ వేసిందా? ఆయన కాదు, నాకు వర్క్ చేయడానికి ఇంకా టైం దొరికిందని చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సో విచ్ ఈస్ ఐ థింక్ వండర్ఫుల్ దట్ హీ టుక్ సో మచ్ టైమ్ టు క్రియేట్ ద బెస్ట్ వర్షన్. అండ్ ఐ థింక్ ద ఫిల్మ్ ఈస్ రిలీజింగ్ అట్ ద బెస్ట్ టైమ్ నౌ. అండ్ అలాగే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్కి, విచ్ ఈస్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా హోమ్ బ్యానర్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు మైత్రి మూవీ మేకర్స్. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, ఐ విల్ స్టార్ట్ విత్ టొవినో. నేను ఎప్పుడు అంటాను, ఐ థింక్ టొవినో ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. ఆయన వర్కింగ్ ప్రాసెస్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన నేర్చుకున్నది ఇప్పటి వరకు ఆయన కెరియర్లో నేర్చుకున్నది ఈ సినిమా గురించి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, విచ్ ఐ థింక్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే మీరు రియలైజ్ చేయడం అండ్ టు accept that you don't know everything, you still have to learn even after so many years, even in your 50th film is I think great. Thank you for sharing all that you learned with me. I feel like it was such an enriched experience to work with you. And ఎప్పుడు చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ అండ్ చాలా స్కేరీ యాక్చువల్లీ క్యారెక్టర్స్ చేసే హరీష్ Chetaki, but in real life he's one of the sweetest people. I'm so happy you got to portray something which is close to yourself on screen, and I'm sure people are going to love this too. And Aishwarya Rajesh garu, meeto naku screen space cheyadaniki avakasam raledu, but I really hope there was. And mee part chusanu, actually na favorite part of the film Kunnikelu and Chiyodi part. So I really enjoyed watching you on screen. And మీరు చెప్పారు అది చాలా చిన్న రోల్, బట్ దానికి మీలాంటి ఒక పర్ఫార్మర్ మాకు కావాల్సింది. బికాస్ యూ ఓన్ ద స్క్రీన్ అండ్ యూ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇట్ రియలీ డజంట్ ఫీల్ దట్ స్మాల్, ఇట్ ఫీల్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ రోహిణి గారితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసే అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది, విచ్ ఐ కాంట్ బీ థ్యాంక్ఫుల్ ఎనఫ్ ఫర్. I learned so much from you, ma'am, and not just performance, the way you carry yourself is so graceful. I learned so much from you and I can't thank you enough for that. Actually నేను ఆ పిక్చర్ సోషల్ మీడియాలో తర్వాత షేర్ చేస్తాను పర్మిషన్ తీసుకొని. ఒక పిక్చర్ ఉంది మా ఇద్దరిది, ఒక హార్ట్ చేస్తూ ఇలా. దాంట్లో నా ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్ గర్ల్ అని. hopefully I'll get to release that soon. And అంటే ఇప్పుడు ఇది మలయాళంలో నా డెబ్యూ. మలయాళంలో టొవినో గారు ఇందాక చెప్పినట్టు ఒక షెడ్యూల్లో లేకపోతే 2 షెడ్యూల్స్లో ఒక సినిమా అయిపోతుంది. అది చేయడం అంత ఈజీ కాదు. అంటే అది చేయాలంటే ప్లస్
ఇలా ఐశ్వర్య గారు ఇందాక చెప్పినట్టు ఒక 24 hours వర్క్ చేయాలంటే 36 hours వర్క్ చేయాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ద యాక్టర్స్, ఇట్స్ ద డైరెక్టర్ అండ్ ద డిఓపి. మన డిఓపి జొమోన్ సార్ ఈజ్ సచ్ అ సీనియర్ డిఓపి అండ్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ assets of our film. ఎందుకంటే the way he has presented the story in such a grand way, it is one of the biggest assets of the film. And not just him, mana light officers, mana art department, all the technicians, valla inta support cheyakapote we cannot go on and we cannot go forward without that. And I think నేను ఎప్పుడు చెప్తాను, I think as actors we have more luxury, but వాళ్ళు they come much before us, they leave after us. I would like to really send my love out to them because the way they have worked hard, I saw it, it was very, very heartwarming and inspiring. And ఈ సినిమా 3Dలో వస్తుంది. I think ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన సినిమా 3Dలో వాజ్ ఇన్సైడ్ అవుట్ అండ్ కల్కి కూడా. And both the films were enjoyed so beautifully by children. I'm really looking forward for children to come experience this. ఎందుకంటే I think more than adults watching the film and loving it, when children watch and love it, it's such a beautiful thing and I can't wait for that to happen. Thank you so much to Telugu media. పేరున అందరికీ thank you. And ఇక్కడ వచ్చిన అందరికీ సపోర్ట్ చేస్తున్న అందరికీ thank you so very much. My love to all of you. Thank you. Thank you so much. And I don't want to forget ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ సుర్భి లక్ష్మి గారు. Yes, she is a national award winner and she has done extraordinarily in this film. Actually ఆమెతో కూడా నాకు ఒక కాంబినేషన్ లేదు, బట్ ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పిన ఆమె చేస్తున్న ప్రాసెస్ గురించి విని I was really inspired and I think she has killed it in this film, so a shout out to her also. Amazing. Thank you.